నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మన్ కీ బాత్ 124వ సంచికలో తన మనసులోని భావాలను పంచుకున్న ప్రధానమంత్రి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ వడివడిగా ముందుకు సాగుతుందన్న నరేంద్ర మోదీ, దేశంలో స్పేస్ స్టార్టప్స్ వేగంగా పెరుగుతున్నాయని వెల్లడి. భారతీయ సంస్కృతికి మన పండుగలు సాంప్రదాయాలే అతిపెద్ద ఆధారమన్న ప్రధాని, వారసత్వ జ్ఞానాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వ్యాఖ్య. తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధానమంత్రి, గంగైకొండలో రాజేంద్ర చోళ జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న మోదీ. రాష్ట్రంలో ఎరువుల కొరతకు కాంగ్రెస్ నాయకులే కారణమన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, కాంగ్రెస్ నేతలే యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని ఆరోపణ. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు సరిపడా యూరియాను పంపిణీ చేయాలని తుమ్మల డిమాండ్. ఎరువుల అంశంపై రామచందర్ రావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శ. థాయిలాండ్, కంబోడియా మధ్య పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామన్న విదేశాంగ శాఖ, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నామని వెల్లడి. ఇంగ్లాండ్తో 4వ టెస్టులో పోరాడుతున్న భారత్, రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 174 పరుగులు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 137 పరుగులు వెనుకబడి ఉన్న టీమిండియా. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం తన మనసులో మాటలు దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈరోజు జరిగింది. ఇటీవలి కాలంలో క్రీడా, విజ్ఞాన, సాంస్కృతిక రంగాల్లో దేశం గర్వపడే విజయాలు సాధించిన తీరును ప్రధాని కొనియాడారు. అంతరిక్షం నుంచి క్షేమంగా శుభాంశు శుక్లా భూమి మీదకు చేరుకున్న క్షణాన దేశవాసుల మనసు అమిత ఉత్సాహంతో నిండిపోయిందని ప్రధాని అన్నారు. మరిన్ని వివరాలు చూద్దాం. मेरे प्यारे देशवासियों, नमस्कार। मन की बात में एक बार फिर बात होगी देश की सफलताओं की, దేశవాసిयों की उपलब्धियों की. విజ్ఞానం, అంతరిక్షంపై నవతరంలో కొత్త జిజ్ఞాస కలుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2023 ఆగస్టులో చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడి మీద కాలు పెట్టినప్పుడు దేశంలో ఒక కొత్త రకమైన వాతావరణం నెలకొందని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా మేము అంతరిక్షంలోకి వెళ్తాము, చంద్రుడి మీద ల్యాండ్ అవుతాము, అంతరిక్ష శాస్త్రవేత్తలు అవుతామని అనడం ఆనందదాయకమని అన్నారు. जिस पर हर भारतवासी को गर्व है। अभी हाल ही में शुभांशु शुक्ला की अंतरिक्ष से वापसी को लेकर देश में बहुत चर्चा हुई। जैसे ही शुभांशु धरती पर सुरक्षित उतरे, लोग उछल पड़े। हर दिल में खुशी की लहर दौड़ गई। पूरा देश गर्व से भर गया. ఇన్స్పైర్ మనాక్ ఉద్యమం పిల్లల్లోని సృజనాత్మకతను ప్రోత్సహిస్తోందని ప్రధాని అన్నారు. దేశంలోని స్పేస్ స్టార్టప్స్ కూడా వేగంగా పెరుగుతున్నాయని, 5 ఏళ్ల క్రితం మన దేశంలో 50 కన్నా తక్కువ స్టార్టప్స్ ఉండేవని, ఇప్పుడు ఆ సంఖ్య 200 కంటే ఎక్కువ అయ్యాయని అన్నారు. వచ్చే నెల 23వ తేదీన జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా కొత్త ఆలోచనలు ఉంటే నమో యాప్ ద్వారా మీ సందేశాలను తప్పకుండా పంపించమని అన్నారు. ఇటీవల మన భారతీయ విద్యార్థులు ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో పథకంలో సత్తా చాటారు. గణిత ప్రపంచంలో కూడా భారతదేశం రాణిస్తోంది. ఆస్ట్రేలియాలో జరిగిన అంతర్జాతీయ మ్యాథమెటికల్ ఒలింపియాడ్లో మన విద్యార్థులు 3 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్య పథకాన్ని దక్కించుకున్నారని ప్రధాని అన్నారు. యునెస్కో ఇటీవల దేశంలో 12 కోటలకు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గుర్తింపునిచ్చింది. వీటిలో 11 మహారాష్ట్రలో ఉంటే 1 తమిళనాడులో ఉంది. ప్రతి కోటలోనూ ఎంతో చరిత్ర దాగి ఉంది. ఆ కోటలోని ప్రతి రాయి ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్షి. మొఘలులు ఓడించిన సాల్హేర్ కోట, ఛత్రపతి శివాజీ జన్మించిన శత్రు దుర్భేద్యమైన శవనేరి కోట, సముద్ర మధ్యంలో నిర్మించిన అద్భుతమైన ఖాందేరీ కోట ప్రతి ఒక్కటి ప్రత్యేకమే. రాజస్థాన్లోని చత్తౌడ్గఢ్ కోట, కుంభలగఢ్ కోట, రణతంబోర్ కోట, ఆమోర్ కోట, జైసల్మేర్ కోటలు కూడా ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. చిత్రదుర్గం కోట వైశాల్యం చూస్తే ఆ కాలంలో ఇటువంటి నిర్మాణం ఎలా చేశారా అని మీకు ఆశ్చర్యం కలుగుతోందని ప్రధాని అన్నారు. साथियों, उत्तर प्रदेश के बांदा में है कालिंजर किला। महमूद गजनवी ने कई बार इस किले पर हमला किया और हर बार असफल रहा। बुंदेलखंड में ऐसे कई किले हैं। ग्वालियर, झांसी, दतिया, अजयगढ़, गढ़कुंडार, चंदेरी, ये किले सिर्फ ईंट पत्थर नहीं है, ये हमारी संस्कृति के प्रतीक है.
ఆగస్టు నెలని విప్లవ మాసం అంటారని, ఆగస్టు 1న లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారి వర్ధంతి, ఇదే నెల 8వ తేదీ గాంధీ గారి నేతృత్వంలో భారత్ చోడో ఉద్యమం మొదలైందని మోదీ గుర్తు చేసుకున్నారు. ఇక ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర దినోత్సవం రోజున సమర యోధుల నుంచి ప్రేరణ పొందనున్నామని అన్నారు. అంతకుముందు ఆగస్టు 14న విభజన్ విభీషిక స్మృతి దివస్ జరుపుకోనున్నామని ప్రధాని అన్నారు. लेकिन साथियों, हमारी आजादी के साथ देश के बंटवारे की टीस भी जुड़ी हुई है। इसलिए हम 14 अगस्त को विभाजन विभीषिका स्मृति दिवस के रूप में मनाते हैं। మన్ కీ బాత్ 124వ సంచికలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు జాతీయ చేనేత దినోత్సవ గొప్పతనాన్ని వివరించారు. ఇక మన ప్రాచీన సంస్కృతి మహత్యంతో పాటు దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను ప్రధానమంత్రి గుర్తు చేశారు. మరిన్ని వివరాలు. 1905 ఆగస్టు 7న ప్రారంభమైన స్వదేశీ ఉద్యమం చేనేత వస్త్రాలకు ఒక కొత్త శక్తిని ఇచ్చిందని ప్రధానమంత్రి అన్నారు. ఆ జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. ఈ ఏడాదితో జాతీయ చేనేత దినోత్సవానికి 10 ఏళ్లు పూర్తవుతాయని ప్రధాని పేర్కొన్నారు. భారతదేశ వస్త్ర రంగం కేవలం ఒక రంగం మాత్రమే కాదని, ఇది మన సాంస్కృతిక వైవిధ్యానికి ఒక ప్రతీక అని నరేంద్ర మోదీ కొనియాడారు. నేడు వస్త్రాల దుస్తుల మార్కెట్ చాలా వేగంగా ముందుకు వెళ్తుందని, మారుమూల గ్రామాల్లోని మహిళలు సైతం దీన్ని చోదక శక్తిగా పరిగణిస్తున్నారని అన్నారు. దేశంలో 3000కు పైగా టెక్స్టైల్ స్టార్టప్స్ విజయవంతంగా నడుస్తున్నాయని, అవి దేశానికి చేనేత రంగంలో మరింత గుర్తింపును తెచ్చిపెడుతున్నాయని అన్నారు. ओडिशा के मयूरभंज में भी सफलता की ऐसी ही कहानी है। यहाँ 650 से ज्यादा आदिवासी महिलाओं ने संथाली साड़ी को फिर से जीवित किया है। अब ये महिलाएं हर महीने हजारों रुपये कमा रही हैं। ये सिर्फ कपड़ा नहीं बना रही, अपनी पहचान गढ़ रही हैं। భారతీయ సంస్కృతికి అతిపెద్ద ఆధారం మన పండుగలు సాంప్రదాయాలే అని, అవి మన సంస్కృతికి సజీవంగా ఉంచడానికి ఎంతగానో దోహదపడుతున్నాయని అన్నారు. దశాబ్దాలుగా చేతిరాతతో నిక్షిప్తం చేసిన గ్రంథాలే మన నిజమైన జ్ఞానం అని ప్రధాని అన్నారు. అసాధారణ జ్ఞానాన్ని, ఈ వారసత్వాన్ని పరిరక్షించుకోవటం మన బాధ్యత అని ప్రధాని అన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, జ్ఞాన భారతం మిషన్ ద్వారా పురాతన రాతపత్రాలను డిజిటలైజేషన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ज्ञान भारतम मिशन, इस मिशन के तहत प्राचीन पांडुलिपियों को डिजिटाइज किया जाएगा। फिर एक नेशनल डिजिटल रिपोजिटरी बनाई जाएगी, जहां दुनिया भर के विद्यार्थी, शोधकर्ता भारत की ज्ञान परंपरा से जुड़ सकेंगे। मेरा भी आप सबसे आग्रह है, अगर आप किसी ऐसे प्रयास से जुड़े हैं या जुड़ना चाहते हैं तो माईगॉव या संस्कृति मंत्रालय से जरूर संपर्क कीजिएगा. అస్సాంలోని కాజీరంగా నేషనల్ పార్క్ రైనోస్కు ప్రసిద్ధి. కాకపోతే ఇటీవల అక్కడ గడ్డి మైదానాల్లో వివిధ రకాల పక్షులు సందడి చేస్తున్నాయి. ఇక్కడ మొదటిసారిగా గ్రాస్ ల్యాండ్ బర్డ్ సెన్సస్ జరిగింది. ఈ సెన్సస్ వల్ల దాదాపు 40కి పైగా పక్షి జాతుల గుర్తింపు జరిగింది. వీటిలో ఎన్నో అరుదైన పక్షి జాతులు కూడా ఉన్నాయి. టెక్నాలజీ, సున్నితత్వం కలిసి పనిచేస్తే ప్రకృతిని అర్థం చేసుకోవడం మరింత సులువవుతుందని అన్నారు. ఒకప్పుడు మావోయిస్టు ప్రభావంతో అభివృద్ధికి నోచుకుని జార్ఖండ్ ఇప్పుడు యువత ఉపాధి కల్పించే స్థాయికి చేరుకుందని ప్రధాని అన్నారు. ఓంప్రకాష్ సాహు అనే యువకుడు చేపలు పెంచడం మొదలుపెట్టడంతో వారు ఆర్థికంగా పురోగతి సాధిస్తున్నారని ప్రధాని కొనియాడారు. గతంలో తుపాకులు పట్టుకున్న చేతులు ఇప్పుడు చేపలు పడుతున్నాయని అన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన వల్ల వారికి కొత్త ఉత్సాహం లభించిందని అన్నారు. मत्स्य क्रांति का सूत्रपात हो गया। आज बासिया ब्लॉक के 150 से ज्यादा परिवार मछली पालन से जुड़ चुके हैं। कई तो ऐसे लोग हैं जो कभी नक्सली संगठन में थे, अब वे गांव में ही सम्मान से जीवन जी रहे हैं और दूसरों को रोजगार दे रहे हैं. ఒలింపిక్స్ తర్వాత అతిపెద్ద క్రీడా పోటీలైన వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ లో భారత్ నుంచి పోటీపడిన క్రీడాకారులు 600 పతకాలు సాధించడం గర్వంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అమెరికాలో జరిగిన ఈ పోటీల్లో 71 దేశాలు పాల్గొనగా మన వాళ్ళు టాప్ 3లో నిలిచారని కొనియాడారు. 2029లో ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని ప్రధాని వెల్లడించారు. గత 11 ఏళ్లలో స్వచ్ఛ భారత్ ఉద్యమం ప్రజా ఉద్యమంగా ఎదిగిందని అన్నారు. దాని ఫలితాలు ఇప్పుడు అందుతున్నాయని అన్నారు. వేస్ట్ మేనేజ్మెంట్లో మనం ఎంతో పురోగతి సాధించామని ప్రధాని పేర్కొన్నారు.
పరిశుభ్రత కేవలం ఒక సమయానికో ఒక రోజుకో పరిమితమయ్యే పని కాదని, ప్రతిరోజు ప్రతి క్షణం శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తేనే దేశం శుభ్రంగా మారుతుందని ప్రధాని అన్నారు. వర్షాకాలపు పండుగల మధ్య దేశం మరోసారి ఉత్సవ అలంకరణతో ముస్తాబవుతుందని అన్నారు. హరియాలి తీజ్, నాగపంచమి, రక్షాబంధన్, జన్మాష్టమిని అందరూ ప్రశాంతంగా జరుపుకోండి. మళ్ళీ వచ్చే నెలలో కలుద్దామని ప్రధాని అన్నారు. देशवासियों की कुछ और नई उपलब्धियों और प्रेरणाओं के साथ आपका ध्यान रखिए. बहुत बहुत धन्यवाद. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటన కొనసాగుతుంది. నేడు గంగైకొండ చోళపురం ఆలయంలో జరిగే ఆది తిరుపతిరై ఉత్సవంతో పాటు చోళ చక్రవర్తి రాజేంద్ర చోళ వన్ జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మొదటి రాజేంద్ర చోళ స్మారక నాణాన్ని ప్రధానమంత్రి విడుదల చేస్తారు. రాజేంద్ర చోళ భారతదేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన దార్శనిక పాలకులలో ఒకరు. ఆయన నాయకత్వంలో చోళ సామ్రాజ్యం దక్షిణ ఆగ్నేయాసియా అంతటా వ్యాపించింది. తన విజయవంతమైన పోరాటాల తర్వాత గంగైకొండ చోళపురాన్ని సామ్రాజ్య రాజధానిగా స్థాపించాడు. అక్కడ నిర్మించిన ఆలయం 250 సంవత్సరాలకు పైగా శైవ భక్తి, స్మారక నిర్మాణ శైలి, పరిపాలనా నైపుణ్యానికి ప్రతిగా నిలిచింది. ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నిలిచింది. ఆలయంలో శిల్పాలు చోళ సామ్రాజ్య కాంస్య శిల్పాలు, పురాతన శాసనాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని ప్రధాని సందర్శించనున్నారు. గంగైకొండకు వెళుతుండగా ప్రధాని రోడ్ షో నిర్వహించారు. తిరుచిరాపల్లిలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రుల సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సముదాయంలో నిర్వహించిన ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ సహా పలు పథకాల అమలుపై అధికారులకు మంత్రులు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా కొహడా మండలం తొంగలపల్లి గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థలాన్ని పరిశీలించారు. పనులు జరుగుతున్న విధానాన్ని అధికారులు అడిగి తెలుసుకున్నారు. వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్కూల్ మ్యాప్ను పరిశీలించి పాఠశాల చుట్టూరు మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు కొహడా మండల కేంద్రంలో అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు, కళ్యాణలక్ష్మి చెక్కులు, కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేయనున్నారు. గోబెల్స్ ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మించిన వారు లేరని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అన్నారు. జైపాల్ రెడ్డి స్మారక అవార్డు కార్యక్రమంలో సైతం రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడారని అన్నారు. ఈ ఉదయం తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్పై విష ప్రచారం చేయడం తప్ప రేవంత్ రెడ్డి మరేం చేయటం లేదని అన్నారు. అధికారం తలకెక్కించుకుంటే పతనం తప్పదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్థాయి మరిచి మాట్లాడుతున్నారని అన్నారు. జైపాల్ రెడ్డి గారి అవార్డు ఇచ్చే సందర్భంలో మాట్లాడిన రేవంత్ రెడ్డిని, మొన్న కొల్లాపూర్ పోయి మాట్లాడిన రేవంత్ రెడ్డిని ఇద్దరిని ఒకే చోట పెట్టి చూపించండి. మీరు ఎంత ఎవరైనా ఏం కనపడుతుంది మీకు? ఎంత అద్భుతమైన నటన కౌశల్యం, అబద్ధాల మీద నటన చేసేది ఆయన అద్భుతమైన ప్రతిభ. రేవంత్ రెడ్డి ఏం తీసుకోవచ్చు, గోబెల్స్ తీసేసి ఆ ప్లేస్ లో రేవంత్ రెడ్డిని పెట్టుకోవచ్చు. జైపాల్ రెడ్డి గారి ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. నువ్వు మాట్లాడిన ఇదే ఇక్కడ రెడీగా. జైపాల్ రెడ్డి ఒక్కనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే. మరి నీ విషయంలో జైపాల్ రెడ్డి గారు కూడా ఎప్పుడు పొరబడలే. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి లేఖ రాశారు. రెండోసారి ఇచ్చిన నోటీసులపై స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు సిట్ విచారణకు హాజరు కాలేనని స్పష్టం చేశారు. రేపు పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై చర్చ జరుగుతున్న కారణంగా పాల్గొనాల్సి ఉందని, అందువల్ల విచారణకు రాలేనని, త్వరలోనే సిట్ విచారణకు హాజరయ్యే తేదీని తెలియజేస్తానని బండి సంజయ్ తన లేఖ ద్వారా తెలిపారు. రాష్ట్రంలో ఎరువుల కొరతకు కాంగ్రెస్ నాయకులే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. కేంద్రాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు.
గద్వాల పట్టణంలోని కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా రామచంద్రరావు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రానికి కేటాయించాల్సిన 9 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల కంటే అదనంగా 12 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం అందించిందని తెలిపారు. దీనిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని ఎరువుల కొరత కేవలం తెలంగాణలో మాత్రమే ఎందుకు ఉందని ప్రశ్నించారు. గద్వాల జిల్లా పత్తి సీడ్ హబ్గా ఉందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం సీడ్ పండించే రైతులకు ఎలాంటి మద్దతు ఇవ్వడం లేదని విమర్శించారు. చక్కగా చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చిన హామీ ఏమైంది? మీరు ఇక్కడ యువకులకు ఇచ్చిన హామీ ఏమైంది? నిరుద్యోగస్తులు హామీ ఏమైంది? నిరుద్యోగులు ఈ రోజు కూడా వారి యొక్క భత్తా కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. నిరుద్యోగ భత్తా 3,000 రూపాయలు ఇస్తున్నారు పైసలకు, కానీ ఏది కూడా ఇవ్వట్లేదు. కాబట్టి ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు ప్రజల్ని మభ్యపెట్టేటట్టు ప్రయత్నం చేస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు స్థానిక ఎన్నికల కోసం బీసీ రిజర్వేషన్ అన్నారు, స్థానిక ఎన్నికల కోసం రైతు బంధు అన్నారు, స్థానిక ఎన్నికల కోసం రుణమాఫీ అన్నారు. ఒక్కసారి ఎన్నికలు అయిపోతే వీళ్ళకు రైతులు గుర్తు రారు, రుణమాఫీ గుర్తు రాదు, వీరికి రైతు బంధు గుర్తు రాదు. రైతు బంధు కాదు, రైతుకు అన్ని బంద్ అయిపోతాయనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసేది కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. బ్యాంకు రుణాల ద్వారా చిరు వ్యాపారులకు ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. గద్వాల జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన రామచంద్రరావుతో కలిసి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వ నిధులు అందుతున్నాయని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటి నుండి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం మొదలు పెట్టాలన్నారు. కరోనా వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా గరీబ్ కళ్యాణ్ యోజన అనేటటువంటి పథకం కింద పేదవాళ్ళకందరికీ కూడా ప్రతి నెల 5 కిలోల బియ్యాన్ని, రేషన్ బియ్యాన్ని ప్రతి కుటుంబానికి కూడా ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున మన ఉచిత బియ్యాన్ని అందిస్తున్నటువంటి విషయాన్ని కూడా పేద ప్రజలకు మనం ఇంటింటికి వెళ్ళి గుర్తు చేయాలని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. 2,000 టెన్షన్ గా వాళ్ళ అకౌంట్లలో పడుతున్నాయంటే మరి నరేంద్ర మోదీ గారిని ఏ రైతు కూడా మర్చిపోకూడదనే విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను. పెద్దపల్లి జిల్లాలో నారీ శక్తి స్కీమ్ ద్వారా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు. ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళలు మాట్లాడుతూ ఇంతకుముందు చాలీచాలని వేతనాలతో పనిచేశామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా క్యాంటీన్ నిర్వహిస్తున్నామన్నారు. దీనివల్ల ప్రతిరోజు 10,000 వరకు ఆర్జిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల 2 లక్షల వరకు ఆదాయం వస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. బ్యాంకు నుండి తీసుకున్న రుణాన్ని వాయిదాల ద్వారా చెల్లిస్తూ మిగిలిన డబ్బులతో ఆర్థికంగా స్థిరంగా నిలదొక్కుంటున్నామని చెప్పారు. ఆ 711 చిల్లర సంఘాలు, స్వశక్తి సంఘాలు ఉండేవి. అందులో వాళ్ళందరికీ నేను రిప్రజెంటేటివ్గా నేను వర్క్ చేశాను. ఒక 3 years చేసిన తర్వాత మేము జిల్లా సమైక్య మీటింగ్స్కి అటెండ్ అయ్యేవాళ్ళం. మనకి ఇందిరా మహిళా శక్తి పథకం కింద పథకాలను మనకు ఏర్పాటు చేయడం జరిగింది ఎంటర్ప్రైజెస్ కింద. అలా మహిళలందరూ లక్షాధికారి కావాలి అనే ఆ ఉద్దేశంతో మహిళలందరూ ఏదో ఒక ఉపాధి పొందాలి, ఆర్థికంగా ఎదగాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. అందులో మేము పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో క్యాంటీన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి పథకాలు రిలీజ్ కావడం జరిగింది. తర్వాత 2024లో మేము ఈ మహిళా శక్తి క్యాంటీన్స్ కానీ, తర్వాత అమ్మాదర్శ పాఠశాల యూనిఫామ్ చేత కుట్టియడానికి మన ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా నేను 2024 ఏప్రిల్లో గట్టెపల్లిలో మన అమ్మాదర్శ పాఠశాల కమిటీ ద్వారా నేను 12 లక్షల వరకు నేను స్కూల్కు రిపేర్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ద్వారా నాకు మహిళా శక్తి క్యాంటీన్స్ ద్వారా పెద్దపల్లి జిల్లాలో కలెక్టరేట్ క్యాంప్లో కూడా పెట్టుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు సరిపడా యూరియాను పంపిణీ చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఐడిఓసిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వవలసిన యూరియాని సకాలంలో ఇవ్వకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.
ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ఇవ్వాల్సిన యూరియాని ఇవ్వకపోగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అబాసుపాలు చేస్తోందన్నారు. ఎరువుల పంపిణీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ప్రణాళిక ప్రకారం 6.6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని సరఫరా చేయాల్సి ఉండగా 4.23 మెట్రిక్ టన్నుల యూరియాని మాత్రమే సరఫరా చేసిందని అన్నారు. సూర్యాపేట జిల్లాలో అభివృద్ధి, పరిపాలన, రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టిని సారిస్తూ జిల్లాలో జరిగిన పలు కార్యక్రమాలు జరిగాయి. జిల్లాలో యూరియా కొరత లేదని అధికారులు తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ భరోసా కార్యక్రమం నిర్వహించారు. మరిన్ని వివరాలు డిస్ట్రిక్ట్ రౌండప్లో చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరి వేదికగా నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అలాగే జిల్లాలో సీఎం పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సూర్యాపేట జిల్లాలో యూరియా, డీఏపీ కొరత లేదని, రైతులకు సరిపడా నిల్వలు ఉన్నాయని జిల్లా ప్రత్యేక అధికారిని ననితా రామచంద్రన్ తెలిపారు. ఎరువుల దుకాణదారులు ఎంఆర్పీ కంటే ఎక్కువగా విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు యూరియా 10,000 మెట్రిక్ టన్నులు జిల్లాల్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాఠశాలలు, ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో మెనూ ప్రకారంగా విద్యార్థులకు భోజనం అందించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ భరోసా కార్యక్రమం జిల్లాలో కొనసాగుతుంది. తాజాగా జిల్లా కేంద్రంలో జరిగిన ఓ చోరీ ఘటన నేపథ్యంలో పోలీసులు ఫింగర్ ప్రింట్ స్కానర్ ద్వారా నేరస్తులను పసిగట్టే ప్రక్రియను వేగవంతం చేశారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. జిల్లా సరిహద్దు ప్రాంతంలో కోదాడ రామాపురం వద్ద ఎక్సైజ్ పోలీసుల తనిఖీలలో భాగంగా నకిలీ మద్యం తయారీ ముఠాను గుర్తించారు. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో మద్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గం తాజాగా వెలువడిన మద్యంతో 2 తెలుగు రాష్ట్రాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని మూసీ, పులిచింతల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. వరద తాకిడి పెరగడంతో మూసీ ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి నీటిని అధికారులు విడుదల చేసి దిగువకు నీటిని వదులుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా భారతావని నివాళులర్పిస్తోంది. దేశ అంతరిక్ష క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలలో డాక్టర్ కలాం కీలక పాత్ర పోషించారు. మాజీ రాష్ట్రపతి వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. డాక్టర్ కలాం ఒక స్ఫూర్తిదాయకమైన దార్శనికుడు, అత్యుత్తమ శాస్త్రవేత్త, గురువు, దేశభక్తుడిగా గుర్తుండిపోతారని మోదీ అన్నారు. డాక్టర్ కలాం ఆలోచనలు దేశంలోని యువతను అభివృద్ధి చెందిన బలమైన భారత్ను నిర్మించడానికి దోహదపడేలా ప్రేరేపిస్తాయని ప్రధానమంత్రి అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్లోని మన్సాదేవి ఆలయం వద్ద అపశృతి చోటు చేసుకుంది. ఈ ఉదయం భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6 భక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడినట్లు గఢ్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, ఆలయం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. విద్యుత్ షాక్ కారణంగా భయభ్రాంతులకు గురైన భక్తులు ఒక్కసారిగా పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగి ఉండవచ్చని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. గఢ్వాల్ కమిషనర్ ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది బాధాకరమైన విషయమని, ఘటనా స్థలంలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుందని, అధికారులతో తాను నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని తెలిపారు. థాయిలాండ్, కంబోడియా మధ్య ఉద్రిక్త పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తుందని, ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2 దేశాలతో భారత్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. అక్కడ ప్రవాస భారతీయులకు అవసరమైన సహాయం అందించేందుకు రాయబార కార్యాలయాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. థాయిలాండ్, కంబోడియా మధ్య ఘర్షణల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల ప్రయాణాలను రద్దు చేసుకోవాలని ప్రవాస భారతీయులకు సూచించింది.
థాయిలాండ్, కంబోడియా నేతలు కాల్పుల విరమణపై చర్చలకు తక్షణమే అంగీకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇప్పటి వరకు జరిగిన ఘర్షణల్లో 33 మంది మరణించగా లక్షలాది మంది నిర్వాసితులయ్యారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు స్కాట్లాండ్ పర్యటనలో ఉన్నారు. థాయ్, కంబోడియా విషయాన్ని ఆయన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాను కంబోడియా ప్రధాని హూన్ మానెట్, థాయ్ ప్రధాని పొమ్తోమ్ వెచియాతో వేర్వేరుగా మాట్లాడినట్లు చెప్పారు. వారు యుద్ధం కొనసాగిస్తే అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు దెబ్బతింటాయని హెచ్చరించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయని వెల్లడించింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు ఉంటాయని చెప్పారు. భారీ వర్షాల కారణంగా పొంగిపొర్లుతున్న జలపాతాల సందర్శనకు అటవీ శాఖ అనుమతి నిరాకరించింది. ములుగు జిల్లాలోని బోగతా, మైతాపురం, ముత్యాలధార జలపాతాలకు సందర్శకులను అనుమతించబోమని అధికారులు పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో ఇప్పటికే జలపాతాల సందర్శనను నిషేధించిన నిన్న మహితాపురం జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చిన 7 విద్యార్థులు అడవిలో తప్పిపోయిన నేపథ్యంలో అటవీ శాఖ ఆంక్షలు మరింత కఠినతరం చేసింది. వాటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇంగ్లాండ్తో 4వ టెస్టులో ఓటమి తప్పించుకునేందుకు టీమిండియా పోరాడుతోంది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న పోరులో 4వ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 87 పరుగులతో అజేయంగా నిలవగా కెప్టెన్ శుభ్మన్ గిల్ 78 పరుగులతో క్రీజులో ఉన్నాడు. నేడు ఆట చివరి రోజు కాగా చేతిలో 8 వికెట్లు ఉన్న టీమిండియా ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 137 పరుగులు వెనుకబడి ఉంది. ఫైడ్ మహిళల చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత ప్లేయర్లు కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్ హోరాహోరీగా పోరాడుతున్నారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన తొలి గేమ్ 41 ఎత్తుల వద్ద డ్రాగా ముగిసింది. నల్లపావులతో ఆడిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ హంపి ఈరోజు జరగనున్న రెండో గేమ్లో తెల్లపావులతో ఆడనుంది. క్లాసికల్ ఫార్మాట్లో రెండో గేమ్ కూడా డ్రాగా ముగిస్తే విశ్వ విజేతను తేల్చేందుకు రేపు టై బ్రేక్స్ నిర్వహించనున్నారు. ఫైనల్ చేరడం ద్వారానే భారత ప్లేయర్లిద్దరూ క్యాండిడేట్స్ టోర్నమెంట్కు సైతం అర్హత సాధించారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మన్ కీ బాత్ 124వ సంచికలో తన మనసులోని భావాలను పంచుకున్న ప్రధానమంత్రి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ వడివడిగా ముందుకు సాగుతుందన్న నరేంద్ర మోదీ, దేశంలో స్పేస్ స్టార్టప్స్ వేగంగా పెరుగుతున్నాయని వెల్లడి. భారతీయ సంస్కృతికి మన పండుగలు, సాంప్రదాయాలే అతిపెద్ద ఆధారమన్న ప్రధాని, వారసత్వ జ్ఞానాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వ్యాఖ్య. తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధానమంత్రి, గంగైకొండలో రాజేంద్ర చోళ జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న మోదీ. రాష్ట్రంలో ఎరువుల కొరతకు కాంగ్రెస్ నాయకులే కారణమన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, కాంగ్రెస్ నేతలే యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని ఆరోపణ. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు సరిపడా యూరియాను పంపిణీ చేయాలని తుమ్మల డిమాండ్. ఎరువుల అంశంపై రామచందర్ రావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శ. థాయిలాండ్, కంబోడియా మధ్య పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామన్న విదేశాంగ శాఖ, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నామని వెల్లడి. ఇంగ్లాండ్తో 4వ టెస్టులో పోరాడుతున్న భారత్, రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 174 పరుగులు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 137 పరుగులు వెనుకబడి ఉన్న టీమిండియా. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి.